రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో బుధవారం మెదక్ జిల్లా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు, డాక్టర్ శ్రేయ గైనకాలజిస్ట్, డాక్టర్ వైష్ణవి పిల్లల వైద్య నిపుణురాలు, డాక్టర్ రవలి కంటి నిపుణురాలు, డాక్టర్ వర్ష ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాఘవేందర్, డెంటల్ డాక్టర్ రాజశేఖర్ విచ్చేసి ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అందరినీ పరీక్షించారు. ల్యాబ్ పరీక్షలు కూడా చేశారు. అదేవిధంగా ఎవరికైనా ఇంకా సమస్యలు ఉంటే జీజీహెచ్ మీదకు రిఫర్ చేశారు. 215 మందికి పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా క్యాంపును ఆకస్మికంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమేష్, ఎస్ మదన్ మోహన్, ఎంపీహెచ్ ఈఓ సూపర్వైజర్స్ మార్తా, యేసుమణి, శాంతికుమార్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి మెయిన్ ఏంటంటే క్యాంపస్. సో ఇక్కడ వీళ్ళు స్క్రీన్ చేసిన తర్వాత ఐఆర్ సెంటర్ రిఫర్ చేసే కేసులు కూడా మనము తర్వాత కేసులో ఐఆర్ సెంటర్ రిఫర్ చేస్తాం. ఆర్థోపెడిక్స్ కానీ అదేవిధంగా గైనక్ కేసులు కానీ కేసెస్ ఉంటే వాళ్ళని ముందుగా మనము ఐడెంటిఫై చేసుకొని పంపడం జరుగుతుంది. ఒకవేళ ఫిమేల్స్కి సర్వైకల్ క్యాన్సర్ యొక్క సస్పెక్టెడ్ ఉంటే ఎంఎన్జే హాస్పిటల్లో ప్రీ ట్రీట్మెంట్కి మనం ప్లాన్ చేస్తాము. అదేవిధంగా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ టెస్ట్ కూడా ఇక్కడ కలెక్ట్ చేసి శాంపుల్స్ని కేవలం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశం ఇది. కాబట్టి మన ఈ పిఎస్సి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు కూడా ఈరోజు వచ్చి క్యాంపులో పాల్గొంటున్నారు. నెక్స్ట్ మంత్లో కూడా మళ్ళీ స్పెషలిస్ట్ క్యాంప్స్ ఇక్కడ పెడతాం, డేట్ అనౌన్స్ చేస్తాము. సో మందులు, తర్వాత డయాగ్నోస్టిక్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తున్నాము. ఇవంతా కూడా మెడికల్ కాలేజ్ అండ్ వైద్య విధాన పరిస్థితి స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రతిరోజు కూడా మండే తప్ప జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ హెల్త్ వెల్నెస్ ఉమెన్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనము మన డిస్ట్రిక్ట్లో 1,30,30 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క హెల్త్ గ్రూప్ ఉమెన్కి 30 టెస్ట్ చేసి అది కూడా ప్రాసెస్ ఉన్నది. దాంతో పాటుగా మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, తర్వాత ఎన్సిటీ హైపర్ టెన్షన్, డయాబెటిక్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ కూడా మనం రిపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి స్పెషలిస్ట్ అనే వాళ్ళు మన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ క్యాంపుని ఈ 99 కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎస్పెషల్లీ మండల ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎంహెచ్ఓ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మంచిగా కష్టపడుతున్నారు. సో అవేర్నెస్ అనేది పబ్లిక్లో రావాలి. సో అవేర్నెస్లో ఇప్పుడు 200 మంది అనుకుంటున్నాము. వాళ్ళు కూడా లైన్ లిస్ట్ ప్రకారం రావాలి. హైపర్ టెన్షన్ వాళ్ళు కానీ, డయాబెటిక్ వాళ్ళు కానీ, క్యాన్సర్ కానీ, ప్రీవియస్ ఏమైనా డబ్బులతో బాధపడే వాళ్ళు కూడా వచ్చినట్టయితే వాళ్ళకి మనము సత్వరమే స్పెషలిస్ట్ చేత పరిశీలించి వాళ్ళని నియర్ బై డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, అదేవిధంగా హైదరాబాద్ హాస్పిటల్కి పంపి ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి దీన్ని మేము ప్రయారిటీ బేస్లో తీసుకొని క్యాంపులు నిర్వహించబడుతుంది.